హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన ఆక్సిజన్ వాయిస్ 1+7 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 10 అండి. దీని రివ్యూ అయితే చూద్దాం. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద రన్ అవుతుంది. అట్లాగే మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి అక్టోబర్ 1, 2020 మీద రన్ అవుతుంది. ఇది వచ్చేసి కెర్నల్ వచ్చేసి అమాంగ్ 787 ఉంది కదా, ఆ కెర్నల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి దీనిలో ఫస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే OnePlusకి సంబంధించిన సౌండ్ యానిమేషన్స్ ఉంది కదా, లాక్ స్క్రీన్ సౌండ్ యానిమేషన్స్ అవి అయితే ప్రొవైడ్ చేశారు. అయితే పర్ఫెక్ట్. అట్లాగే లాక్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే లాక్ స్క్రీన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి, చాలా ఫాస్ట్గా కూడా ఉంది. సౌండ్ యానిమేషన్ చాలా బాగుంది. అట్లాగే లాక్ స్క్రీన్ కూడా చాలా ఫాస్ట్గా కూడా ఉంది. అట్లాగే మనకి ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. యాప్స్ అయితే మనకి ల్యాగింగ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు, మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. అట్లాగే మనకి ఇక్కడ మనం యాప్స్ ఇక్కడ నుంచి డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంది కదా, దీని మీద ఒకదాని మీద ట్యాప్ చేసి మనం స్క్రోల్ ఆన్ చేస్తే ఫాస్ట్గా అయితే అటు ఇటు మూవ్ అయిపోతుంది. ఇది ఒక మంచి ఆప్షను. మీరు రోమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్ నుంచి యాప్స్లో మై యాప్స్ ఉంది కదా, దానిలోకి వెళ్ళి యాప్స్ని అయితే అప్డేట్ చేసేసుకోండి. ఫస్ట్ OnePlusలో ఉన్న ఫీచర్ ఏంటంటే డిఫరెంట్ యాప్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం యాప్స్ అప్డేట్ చేసుకోవడం వల్ల మన ఫీచర్స్ అయితే అడిషనల్గా యాడ్ అవుతాయి. అదొక మంచి విషయం. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే గూగుల్ ఫీడ్ ఉంది కదా, గూగుల్ ఫీడ్ అయితే ఉంది. గూగుల్ ఫీడ్ కూడా చాలా స్మూత్గా ఉంది. నెక్స్ట్ ఒకవేళ మనం దీనిలో ఇంతకుముందు మనకు కావాలి అంటే కనుక OnePlus షెల్ఫ్ ఉంది కదా, OnePlus షెల్ఫ్ అయితే మనకి ఇక్కడ వచ్చేది. ఒకవేళ మనం ఎనేబుల్ చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ స్క్రోల్ ఆన్ చేస్తే నోటిఫికేషన్ సెటర్ అయితే మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ. అట్లా కాకుండా మనకి షెల్ఫ్ అయితే రావాలి అంటే ఇక్కడ హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ ఉంది కదా, హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లో స్వైప్ డౌన్ టు యాక్సెస్ ఉంది కదా ఆప్షన్, దీని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేశాక ఇక్కడ షెల్ఫ్ ఉంది కదా, షెల్ఫ్ మీద ట్యాప్ చేసి సేవ్. ఇప్పుడు ఇక్కడ మనం స్వైప్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి ఎందుకు చూడండి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. మనం ఇక్కడ పైకంటే పోతుంది, స్వైప్ డౌన్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది, స్వైప్ అప్ అంటే పోతుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ అడిషనల్గా మనకి ఏమన్నా ఇంకా యాడ్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, జన్ మోడ్ కానీ ఇంకేమన్నా ఫీచర్స్ కావాలి అంటే మనం ఇక్కడ యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చినాయి చూసారా. జన్ మోడ్లో కొత్త ఆప్షన్ ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంది కదా. ఇక్కడ ఆప్షన్స్లో మనకి మ్యాక్సిమం వచ్చేసి మినిమం వచ్చేసి 20 మినిట్స్ అయితే మనకి 1 minute to 20 minutes అయితే, మ్యాక్సిమం వచ్చేసి 120 minutes అయితే ఇచ్చారు. ఇది ఒక కొత్త ఆప్షన్. అట్లాగే మనకి ఒక్కొక్క దాన్ని స్వైప్ చేసిన ప్రతిసారి మ్యూజిక్ కూడా మారుతుంది చూసారా. జన్మోడ్లో ఇది ఒక అప్డేట్ ఇచ్చారు. అట్లాగే మనకి యాప్స్ గురించి మాట్లాడుకుంటే యాప్స్ కూడా మనకి OnePlus 11 ఉంది కదా, OnePlus 11 యాప్స్ ప్రొవైడ్ చేస్తుంటే కొంచెం బాగుండేది. అట్లా కాకుండా మనకి OnePlus 10లో ఉన్నవి దీనిలో అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం ఇంక్లూడింగ్ మన గ్యాలరీ కానీ ఇవన్నీ కూడా మనకి OnePlus 10కి సంబంధించినవి ఉన్నాయి. అట్లాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఐకాన్ ప్యాక్లో సైబర్ పంక్ ఉంది కదా, సైబర్ పంక్కు సంబంధించిన ఐకాన్ ప్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్లై చేస్తే ఇవ్వండి మనకి ఇట్లా ఐకాన్స్ అయితే ఇలా కనిపిస్తాయి. టోటల్ చేంజ్ అయిపోయింది కదా. అట్లాగే సెట్టింగ్స్లో కస్టమైజేషన్లో కూడా ఇక్కడ నేను ఇది బిల్డ్తో పాటు వచ్చింది, కానీ నేను సపరేట్గా సైబర్ పంక్కి సంబంధించిన జిప్ ఫైల్ మ్యాజిక్ మాడ్యూల్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. దాని ఇన్స్టాలేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అది ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ సైబర్ పంక్ 2077 అయితే థీమ్ అయితే మనకి ఎనేబుల్ అవుతుంది. అప్లై చేసేస్తే మనకి అప్లై అయిపోతుంది. అప్లై అవ్వగానే ఇక్కడ చూడండి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కదా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా మనకి క్లాక్ అయితే ఈ క్లాక్ సైబర్ పంక్కి సంబంధించిన క్లాక్ అయితే ఓపెన్ అవుతుంది. అట్లాగే బ్యాక్ వచ్చేసేస్తే కలర్ కూడా ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ అయితే ఎనేబుల్ అవుతుంది. పైన మనకి టోటల్ సైబర్ పంక్కి సంబంధించింది అయితే ఓపెన్ అవుతుంది. హారిజాన్ లైట్ కూడా ఇంక్లూడ్, ఇదిగోండి
ఈ ఆరిజిన్ లైట్ అయితే ఓపెన్ అవుతుంది మనకి. అయితే బ్రేక్ అయింది, ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వట్లేదు, ఒక్కసారి కనిపిస్తుంది కానీ. అట్లాగే మనకి వాల్యూమ్ సెంటర్ ఉంది కదా, వాల్యూమ్ సెంటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మనం థీమ్ అప్లై చేసాం కదా, ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూసారా. వాల్యూమ్ కంట్రోల్ కూడా మనకి వాల్యూమ్ అయితే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఉంది కదా. కాకపోతే మనం ఒకవేళ సైలెంట్ మోడ్లో కానీ వైబ్రేట్ మోడ్లో కానీ మనం ఎనేబుల్ చేసుకోవాలి అంటే కనుక మనకి యాప్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఈ యాప్ నుంచి మాత్రమే మనం ఎనేబుల్ చేసుకోవడానికి కుదురుతుంది, వైబ్రేషన్ మోడ్ కానీ సైలెంట్ మోడ్ కానీ. ఈ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే డిజేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అట్లాగే మనకి నోటిఫికేషన్ సెట్టర్లో మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనం ఇక్కడ నుంచి అడిషనల్గా మనం ఏమన్నా యాడ్ చేసుకోవాలి ఐకాన్స్ అంటే కనుక ఇక్కడ నుంచి ట్యాప్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది మనకి. అట్లాగే దీనిలో మనకి సింపుల్గా స్క్రీన్ రికార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు ఉంది కదా. స్క్రీన్ రికార్డర్ అయితే ఉంది కానీ ఇన్బుల్ మనకి ఇంటర్నల్గా అట్ ద సేమ్ టైం ఆడియో, ఎక్స్టర్నల్ ఆడియో, ఇంటర్నల్ ఆడియో, ఎక్స్టర్నల్ ఆడియో రెండు మాత్రం రికార్డ్ చేయట్లేదు. ఇది ఒక మైనస్ దీనిలో. నెక్స్ట్ మనకి సెట్టింగ్స్లో కొత్త ఆప్షన్ ఇక్కడ చూసారా, ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి అకౌంట్ OnePlus అకౌంట్తో లాగిన్ అవ్వమని ఆప్షన్ అయితే చూపిస్తుంది స్టార్టింగ్లోనే. నెక్స్ట్ మనకి మొబైల్ నెట్వర్క్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, డ్యూయల్ 4G అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, వైఫై, బ్లూటూత్, హాట్స్పాట్ అవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ డిస్ప్లేలో మాట్లాడుకుంటే అడాప్టివ్ బ్రైట్నెస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నైట్ మోడ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ కస్టమైజేషన్లో మనకి ఇక్కడ ఉంది కదా, స్క్రోల్ డౌన్ చేస్తే ఫాంట్స్ ఉన్నాయి కదా, ఫాంట్స్ మనం కావాలంటే నోటో శాన్స్ అని ఒకటి ప్రొవైడ్ చేశారు, OnePlus ఫాంట్ కూడా ప్రొవైడ్ చేశారు. కాకపోతే కొన్ని OnePlus 10కి సంబంధించిన బిల్డ్లోనే మనకి OnePlus 11 ఫాంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా కొంచెం బాగుండేది, దీనిలో అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్లో మాట్లాడుకుంటే డాల్బీ అటమ్స్ అయితే ఇన్బుల్గా మనకు ప్రొవైడ్ చేశారు, సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే అది మనకి దీనిలో హే గూగుల్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు వర్క్ చేయకపోతే కనుక సెట్టింగ్స్లో యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకొని దీనిలో డిఫాల్ట్ యాప్స్ అని ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి వాయిస్ అసిస్టెంట్, ఇక్కడ గేర్ సింబల్ ఉంది కదా, గేర్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ అయితే ఎనేబుల్లో ఉండాలి. ఒకవేళ ఎనేబుల్లో ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. హే గూగుల్. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. బ్యాటరీ రీస్టార్ట్ చేశాను అయినా సరే బ్యాటరీ బ్యాకప్ అయితే అంత డ్రైన్ అయితే అవ్వట్లేదు. గేమింగ్కి మనం యూజ్ చేసుకున్నా సరే పర్ఫెక్ట్గానే ఉంది. అలాగే గేమింగ్కి మనకి గేమ్ టర్బో కూడా ప్రొవైడ్ చేశారు, దీనిలోనే ఉంది కదా. మనకి దీనిలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఒక్కొక్క గేమ్ని బట్టి ఒక్కొక్క రకంగా హ్యాండిల్ చేయడం అయితే ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం గేమ్ ప్లే చేసేటప్పుడు మిడిల్లో నోటిఫికేషన్ రావాలి, లేకపోతే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. దీనిలో సెట్టింగ్స్ ఉంది కదా, దీనిలో మనం చూస్ చేసుకుని మనకి గేమింగ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిలో మనకి నోటిఫికేషన్ కావాలా వద్దా, గ్రాఫిక్స్ అనేది ఆప్టిమైజేషన్ ఉండాలా అవసరం లేదా అనేది చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ గేమ్ టర్బోలో. గేమింగ్ని బట్టి మనం గేమింగ్ ప్లే చేసే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలా వద్దా అనేది. ఒకవేళ గేమర్స్ లేకపోతే స్ట్రీమ్ చేసేవాళ్ళు ఉన్నా సరే దీనిలో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవైతే కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం స్ట్రీమ్ చేసేటప్పుడు మిడిల్లో నోటిఫికేషన్స్ వచ్చినా అలా ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా కాకుండా దీనిలో టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకుని అవి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ లేదు మనకు మిడిల్ ఆఫ్ ద గేమ్ మనకు కాల్ వచ్చినా సరే మనం గేమ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనకి స్పీకర్ నుంచి ఎనేబుల్, ఒకసారి మనం ఆన్సర్ మోడ్ అయితే ఆన్సర్ చేసేసాం అనుకోండి, మనకి స్పీకర్ నుంచి కాల్ అయితే మాట్లాడేసేయచ్చు. అలా ఆప్షన్స్ కూడా ఉంటాయి దీనిలో. చాలా OnePlus అయితే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది ఆప్షన్స్ పరంగా చూసుకుంటే. అట్లాగే మనకి బటన్స్ అండ్ జెస్చర్స్ ఉంది కదా, దీనిలో 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి కదా ఇక్కడ, అవి అయితే ఉంటాయి. అలాగే దాంతోపాటు 3 ఫింగర్ నావిగేషన్ బార్ ఉంది కదా, విండోస్ 10కి సంబంధించింది, అది కూడా ఉంది. అట్లాగే దీనిలో ఇట్లా మనం స్వైప్ అప్ చేస్తే ఇది మనకు దీనిలో అయితే మనం స్వైప్ అప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ రావాలి అంటే ఇటువైపు స్వైప్ చేయాలి. అట్లాగే క్విక్ గెస్చర్స్లో మనకి ఫ్లిప్ టు మ్యూట్ ఉంది కదా, ఒకవేళ మనకి ఇన్కమింగ్ కాల్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏదైనా వర్క్లో ఉన్నాం అనుకోండి, మొబైల్ని ఇలా ఫ్లిప్ చేస్తే మనకి మ్యూట్ అయిపోతుంది మొబైల్, ఇదొక మంచి ఆప్షను. 3 ఫింగర్ స్క్రీన్ షాట్ ఉంది కదా,
ఇది కూడా ఉంది, మనకి MIUIలో ఉంటుంది, ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. డబుల్ టాప్ టు వేక్ కూడా ఉంది ఆప్షను, ఇది కూడా మంచిదే. నెక్స్ట్ యూటిలిటీస్ ఉంది కదా, యూటిలిటీస్లో మాట్లాడుకుంటే మనకి ప్యారలల్ యాప్స్ ఉంది కదా, డ్యూల్ యాప్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పాకెట్ మోడ్ కూడా ఉంది, కావాలంటే ఎనేబుల్ చేసేసుకోవచ్చు. యాప్ లాక్ ఉంది కదా, యాప్ లాక్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది. దానికైనా లాక్ సెట్ చేసుకుని మనం యాప్ ఓపెన్ చేసుకోవాలంటే లాక్ అయితే సెట్ చేసేసుకోవచ్చు, చూసారా. అలాగే దీనిలో మ్యాజిస్టిక్ మేనేజర్ ఉంది కదా, సేఫ్టీ నెట్ కూడా పాస్ అయింది. సేఫ్టీ నెట్ కూడా పాస్ అయింది మనకి. బ్యాంకింగ్ యాప్స్కి సంబంధించిన అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా యూజ్ చేసేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షను. నెక్స్ట్ ఆక్సిజన్ OS 1+7 పోర్ట్, ఇది రివ్యూ అయితే చూసాం కదా ఈరోజు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.